మిత్రులారా, చాలాసార్లు మనం మన పరిస్థితిని చూసి బాధపడుతుంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావటం లేదేంటి అని నిరాశ చెందుతుంటాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నల్లని మేఘాల చోటన సూర్యుడు ఎలాగైతే దాగి ఉంటాడో, నీ కష్టాల వెనుక నీ విజయం కూడా అలాగే దాగి ఉంది. ఒక రాయి శిల్పంగా మారాలంటే ఎన్నో దెబ్బలు తినాలి. అలాగే ఒక్క సామాన్యుడు అసామాన్యుడిగా మారాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి. నీకు ఎదురయ్యే సమస్యలను నిన్ను నాశనం చేయడానికి రావు. నీలో ఎంత శక్తి ఉందో నీకు పరిచయం చేయడానికి వస్తాయి. కష్టాన్ని చూసి భయపడకు, దాన్ని ఒక్క సవాలుగా స్వీకరించు. నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు? లోకం నిన్ను ఏమన్నా పర్వాలేదు, కానీ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అన్నదే ముఖ్యం. నీవు నేను చెయ్యలేను అని అనుకుంటే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను గెలిపించలేదు. అదే నువ్వు నేను సాధించగలను అని బలంగా నమ్మితే నిన్ను అడ్డుకునే శక్తి ఈ విశ్వంలోనే లేదు. విత్తనం నాటిన మరుక్షణమే చెట్టు అయిపోదు. దానికి నీరు పోయాలి, ఎండ తగలాలి, కొంచెం సమయం పడుతుంది. విజయం కూడా అంతే. నువ్వు పడే కష్టానికి వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. అంతవరకు నీ పట్టుదలను వదలొద్దు. నీవు గెలవాలని నిర్ణయించుకున్నప్పుడే నీ సగం విజయం ఖరారైపోయింది. మిగిలిన సగం నీ శ్రమపై ఆధారపడి ఉంటుంది. చరిత్ర చదివేవాడిగా మిగిలిపోతావా, లేక చరిత్ర సృష్టించే వ్యక్తిగా మారతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. విమర్శించే వాళ్ళు నోరు ముయించాలంటే నీవు వాదించక్కర్లేదు. నీ విజయంతో సమాధానం చెప్తే సరిపోతుంది. నీ ప్రయాణం ఈరోజే మొదలుపెట్టు. విజేతగా నిలబడు.